మనిషి జీవితంలో పరుగు పందెం. ఈ పందెం దేనితోనో తెలుసా? ఎవరితోనో, మన శత్రువులతో కాదు, కాంపిటీటర్స్‌తో కాదు, సొసైటీతో కాదు, ప్రపంచంతో కాదు. మన పరుగు పందెం, మన కాంపిటీషన్ మొత్తం మన టైంతో, మనకున్న లిమిటెడ్ టైంతో. మన జీవితంలో ఏదో ఒక సంఘటన వల్లో, దేనివల్లో మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకుని ఉంటాం. దాన్ని నెరవేర్చుకోవాలని పరిగెడుతూ ఉంటాం. దానికోసం మన శక్తియుక్తులన్నీ పెట్టేస్తాం. కొన్నిసార్లు ఎంత పెడతామంటే దాని మీద ప్రాణం పెడతాం. చివరికి ఆ రోజు ఇంకా ఎక్స్ట్రా పని చేయడానికి ఓపిక లేనంత కష్టపడుతుంటాం. ఒక విషయంలో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తాం. ఎందుకో తెలుసా? ప్రతి మనిషికి తెలుసు తన కాలం చాలా లిమిటెడ్. అన్లిమిటెడ్ టైం ఫ్రేమ్ ఎవరికి లేదు. లైఫ్ ఇన్ఫినిట్గా ఎవరికి ఉండదు. మనందరికీ కూడా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఇదే జీవితకాలం. ఇది మనకు తెలుసు కాబట్టే ఒక పందెంలో మనం పరిగెడుతుంటాం. స్టాన్ఫర్డ్ కమెన్స్మెంట్ స్పీచ్లో స్టీవ్ జాబ్స్ ఒక మాట అంటారు 2005లో. ప్రతి మనిషి ఒక విషయం తెలుసుకుంటే అసలు దేనికి భయపడ్డు, ఏ ఫెయిల్యూర్కి భయపడ్డు. ఏంటో తెలుసా? మనందరం ఏదో ఒక రోజు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అన్నీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మన పోటీలో మనం దేనికి భయపడతాం? ఫెయిల్యూర్కి ఎందుకు భయపడతాం? ఏది కోల్పోద్దని భయపడతాం? అలాంటప్పుడు మొండి ధైర్యంతో మనిషి పని చేయొచ్చు కదా, పోరాటంతో మనిషి పని చేయొచ్చు కదా. కొన్నిసార్లు జీవితంలో మనకు తెలియకుండానే, మనం అనుకోకుండానే కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరుగుతాయి. దానిలో మనల్ని చాలా చాలా టెస్ట్ చేసే సంఘటనలు అనమాట. ఒకసారి అనిపించింది ఎటు బతుకుతాం, ఎటు చచ్చిపోతాం. కానీ మనం ఏంటో ప్రూవ్ చేయాలి. మనం నిజంగా మనకున్న వాల్యూస్ ప్రూవ్ చేయాలి. మనకున్న కొన్ని స్టాండర్డ్స్ ప్రూవ్ చేయాలి. మనం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలని. అలా అనుకున్నప్పుడు మన ప్రయాణం ఎవరితో తెలుసా? మన శత్రువులతో కాదు, మనల్ని హింసించిన వాళ్ళతో కాదు, మనల్ని హీనపరిచిన వాళ్ళతో కాదు, మనల్ని అవమానపరిచిన వాళ్ళతో కాదు, వీళ్ళందరితో కాదు. మన ప్రయాణం, మన ఫైట్ మొత్తం మన కాలంతో. ఎందుకు తెలుసా? ఎవ్రీడే ఒక యూనిట్, 24 అవర్స్ ఒక యూనిట్ అనమాట. ఈ ప్రతి 24 అవర్స్లో మనం ఎంత చేస్తున్నాం, ఎంత సాధిస్తున్నాం. లివ్ ఏ వైబ్రెంట్ లైఫ్ అనమాట. ప్రతి 24 గంటలు ఒక యూనిట్లా తీసుకుని, ప్రతి 24 గంటలు ఒక ఛాలెంజ్గా తీసుకుని పోరాడాలి, పరిగెత్తాలన్నమాట. కబీర్ అప్పట్లోనే ఒక మాట అంటారు, రేపు చేసేది ఈరోజే చేయి, ఈరోజు చేసేది ఇప్పుడే చేయని చెప్పి. మనం అనుకోవచ్చు మనం ఇంకా బాగా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని చెప్పి. నేనైతే నిద్రపోయేటప్పుడు ఒకవేళ కనుక ఏదైనా పని మిగిలిపోయి ఉంటే, ఏదైనా చేయాల్సిన వర్క్ మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా నాకు నిద్ర పడుతుంది. లేచి మళ్ళీ చేసే పడుకుంటానమాట. సో ఈరోజు చేయాలనుకుంది ఇప్పుడే చేయండి, ఇప్పుడే చేయాలనుకుంది ఈ క్షణంలోనే మొదలెట్టండి. అంతేగాని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయొద్దు. ఎందుకంటే మనకు తెలీదు మన టైం ఎప్పుడు ముగుస్తుందో. కాబట్టి మనకుంది చాలా పరిమితమైన టైం, ఫినిట్ టైం అనమాట, అంటే లిమిటెడ్ టైం. దీనిలో టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా ఉండాలంటే ఉండాల్సిన టెక్నిక్ ఏంటి తెలుసా? ప్రతి 1 or 2 అవర్స్కి ఒక్కసారి ఆలోచించండి. మనం ఈరోజు మనం అనుకున్న విధంగానే ఉన్నామా? ఈరోజు ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం? పోస్ట్ పోన్ చేయొద్దు. ఏ థింగ్స్ కూడా పోస్ట్ పోన్ చేయొద్దు. ఎంత కఠినమైన పనైనా చేయడానికి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. తర్వాత ఏ విషయం ఆలోచించొద్దు, మైండ్లో ఇంకేం పెట్టొద్దు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఫోకస్ మొత్తం అంతే. నా మైండ్లో కూడా ఏ స్ట్రెస్ నేను రానిను. ఏది వచ్చినా సరే ఈరోజు చేయాల్సిన పని ముగించుకున్న తర్వాతే స్ట్రెస్ రానిస్తాను. ఎంత కష్టమైనా, ఎంత పోరాటమైనా, జీవితంలో ఆ రోజు ఏం జరిగినా సరే, ఎంత పెద్ద ఇష్యూ అయినా నేను చేయాల్సిన పని మీద ఫోకస్ పెడతాను. ఎప్పుడైతే మనకు ఆ విషయం అర్థమైందో, అంటే మనం ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా, మనకి ఎంత స్ట్రెస్ వచ్చినా, మనకి ఎన్ని డీవియేషన్స్ వచ్చినా, మనల్ని ఎంతమంది ఎంత వేధించినా, ఎంత హింసించినా, మన బయట ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనల్ని ఎంత పుష్ చేసినా సరే, ఎంత వాల్కి పుష్ చేసినా సరే, మనకు అనుకుని చేస్తే అదే మన టైం మేనేజ్మెంట్ అనమాట. ఆ రోజు చేయాల్సిన పని చేసే పడుకోవాలి. ఆ సూర్యుడు అస్తమించేలోపు చేయాలి, సూర్యుడు ఉదయించేలోపు ఆ పని మొత్తం పూర్తయిపోవాలన్నమాట. ఆ లెవెల్లో పనిచేస్తే, అంటే విష్కర్ స్పీడ్. ఇప్పుడున్న ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో ఏంటి తెలుసా? మనం ఎప్పుడైనా డిలే చేసాం అనుకోండి, పని మొత్తం అయిపోద్ది. మనం ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా, ఎంత క్విక్గా రెస్పాండ్ అయ్యి, ఎంత ఫాస్ట్గా మనం పని చేస్తే ఒక రోజులో ఎన్ని పనులు చేయగలం, ఎంత ఇంటెన్స్గా చేయగలం, ఎంత క్వాలిటీతో చేయగలం, ఇదే చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ కూడా టైం మీద దృష్టి పెట్టండి. మీ జీవితంలో మీరు అనుకునేవన్నీ చేసేసి వెళ్తారు. ఎందుకంటే ఇంత చిన్న జీవితం, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, ఇంత చిన్న జీవితంలో మళ్ళీ చాలా ఉంటాయి అన్నమాట. నా జీవితంలో కూడా చాలా పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ లక్ష్యాల్లో టైం ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట నేను. ఆ టైం ఫ్రేమ్ పెట్టుకోవడం వల్లే నేను చాలా పనులు, ఎంత పెయిన్ వచ్చినా, ఎంత ప్రెషర్ వచ్చినా పోస్ట్ పోన్ చేయను. ఆ రోజు చేసే పడుకుంటాను. మీరు కూడా మీ పనులన్నీ పూర్తి చేసి ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేసే పడుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రోమన్ ఎంపరర్ మార్కస్ ఎరేలియస్ ఒక మాట అంటారు, ప్రొక్రాస్టినేషన్ ఈజ్ అన్ ఎనిమీ టు హ్యూమన్ లైఫ్ అని. మనుషులకి ప్రధానమైన శత్రువు బద్ధకం, వాయిదా పద్ధతి, డిలే. ఇది కానీ తప్పించుకుంటే మనుషులు అన్నీ జయించవచ్చని. ఇక్కడ మనందరికి తెలుసు, రాబర్ట్ ఫ్రాస్ట్ అనే పోయిట్ ఒక మాట అంటారు, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్, ద వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీప్, బట్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అని రాబర్ట్ ఫ్రాస్ట్ అంటారు. అంటే ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో మనల్ని అట్రాక్ట్ చేస్తూ,
మనల్ని ఆపుతూ చాలా టెంపరరీ థింగ్స్ ఉంటాయి. అవన్నీ దాటుకుని మనం ముందుకెళ్ళి మనం అనుకున్న లక్ష్యాలు చేయాలి. అవి సాధించేంత వరకు జీవితంలో మనం నిద్రపోకూడదు. అంటే జీవితంలో మనం చనిపోయేలోపు చేయాల్సింది చాలా ఉంటాయి. టైంని వేస్ట్ చేయకండి అని అర్థం అనమాట. సో మనందరం టైం మేనేజ్మెంట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం. ఖచ్చితంగా మనం ఏదనుకుంటే అది సాధిస్తాం.